హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం. సనాతన ధర్మంలో అత్యంత శక్తివంతమైన అవతారాలలో ఒకటి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం. ఈ అవతారం ఎందుకు వచ్చింది? ఎవరిని రక్షించడానికి వచ్చింది? ఎందుకు ఈ అవతారం అర్ధం మనిషి, అర్ధం సింహం రూపంలో కనిపించింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి సృష్టి ప్రారంభకాలానికి వెళ్ళాలి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవునికి పుట్టిన మనసుపుత్రులు 4 మంది. వాళ్ళు సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్సుజాతుడు. వీరు బాల్య రూపంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచపు మాయలో పడకుండా ధ్యానం, తపస్సు, జ్ఞానంలోనే జీవితం గడిపారు. ఒకరోజు వీరికి ఒక ఆలోచన వచ్చింది. ఈ జగత్తు అంతటినీ పరిపాలిస్తున్న పరమాత్మను ప్రత్యక్షంగా చూడాలి. అలా అనుకుని వాళ్ళు వైకుంఠం వైపు ప్రయాణం ప్రారంభించారు. వైకుంఠ ద్వారానికి చేరుకున్నప్పుడు అక్కడ 2 ద్వారపాలకులు నిలబడి ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? జయుడు మరియు విజయుడు. వీరు మహావిష్ణువుకు అత్యంత నమ్మకమైన సేవకులు. సనకాది మునులు లోపలికి వెళ్లాలని అనగానే జయ, విజయులు వారిని ఆపేశారు. ఇక్కడ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్లడం సాధ్యం కాదు అని చెప్పారు. ఇది విని సనకాది మునులు చాలా కోపగించుకున్నారు. ఎందుకన్నా వాళ్ళు ఎక్కడికైనా వెళ్లడానికి అనుమతి అవసరం లేని మహాయోగులు. అప్పుడు సనకుడు కోపంతో ఇలా అన్నాడు, మీరు గర్వంతో మమ్మల్ని ఆపేశారు. అందుకే మీరు భూమిపై అసురులుగా జన్మించాలి. ఈ మాట వినగానే జయ, విజయులు షాక్ అయ్యారు. అప్పుడే మహావిష్ణువు బయటకు వచ్చారు. విష్ణువు అన్నాడు, ఈ సాతాపాన్ని నేను కూడా ఆపలేను. కాని మీకు ఒక అవకాశముంది. మీరు భూమిపై 7 జన్మలు భక్తులుగా పుడతారా, లేక 3 జన్మలు శత్రువులుగా పుడతారా? జయ, విజయులు కాసేపు ఆలోచించారు. తరువాత చెప్పారు, ప్రభూ, మేము మీ నుండి ఎక్కువ కాలం దూరంగా ఉండలేము. కాబట్టి 3 జన్మలు శత్రువులుగా పుడతాము. అలా వారి మొదటి జన్మ ప్రారంభమైంది. వారు భూమిపై హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా జన్మ. హిరణ్యాక్షుడు మహాబలవంతుడు. అతను దేవతలపై యుద్ధం చేసి ప్రపంచాన్ని భయపెట్టాడు. అప్పుడు మహావిష్ణువు వరాహ అవతారం తీసుకుని హిరణ్యాక్షుడిని సంహరించారు. అక్కడితో కథ ముగిసిపోలేదు. హిరణ్యాక్షుడి తమ్ముడు హిరణ్యకశిపుడు. అతను తన అన్న మరణానికి చాలా కోపంతో మండిపోయాడు. అతని మనసులో ఒక్క ఆలోచన మాత్రమే ఉంది, విష్ణువుపై ప్రతీకారం. అందుకే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను అంత శక్తివంతుడిగా మారాలి, ఎవరూ నన్ను చంపలేని విధంగా. అలా అనుకుని హిరణ్యకశిపుడు అడవికి వెళ్లి ఘోరమైన తపస్సు ప్రారంభించారు. సంవత్సరాలు గడిచాయి. అతని తపస్సు అంత ఘోరంగా ఉండటంతో 3 లోకాలు కూడా కదిలిపోయాయి. చివరికి బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యారు. హిరణ్యకశిపుడా, నీ తపస్సు నాకు నచ్చింది. ఏ వరం కావాలి చెప్పు అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు చాలా తెలివిగా వరాలు కోరాడు. ప్రభూ, నన్ను మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు. పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఏ ఆయుధంతో కాదు. బ్రహ్మదేవుడు ఈ వరాలన్నీ ఇచ్చాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అసురుడిగా మారిపోయాడు. అతను దేవతలను ఓడించడం జరిగింది. స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మరి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇప్పటి నుండి ప్రపంచంలో ఎవరో విష్ణువును పూజించకూడదు. కాని విధి ఎంత విచిత్రమో తెలుసా? అతని ఇంట్లోనే విష్ణువు యొక్క అత్యంత గొప్ప భక్తుడు జన్మించబోతున్నాడు. అతడే ప్రహ్లాదుడు. ఇక్కడితో పార్ట్ 1 ముగుస్తుంది. తర్వాత పార్ట్ 1లో ప్రహ్లాదుడి భక్తి, హిరణ్యకశిపుడి క్రూరత్వం, ప్రహ్లాదుడిపై జరిగిన హత్యా ప్రయత్నాలు. హిరణ్యకశిపుడి ఇంట్లోనే మహావిష్ణువు యొక్క అత్యంత భక్తుడు జన్మించబోతున్నాడు. ఆ భక్తుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడి భార్య పేరు గయాదు. ఆమె ఒకసారి గర్భవతిగా ఉన్నప్పుడు దేవతలు ఆమెను పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే హిరణ్యకశిపుడి కుమారుడు కూడా భవిష్యత్లో అసురుడిగా మారతాడని వాళ్లు అనుకున్నారు. అప్పుడు ఆ సమయంలో ఒక్క మహర్షి అక్కడికి వచ్చారు. ఆ మహర్షి ఎవరో తెలుసా? నారద మహర్షి. నారదుడు దేవతలను ఆపాడు. ఈ గర్భంలో ఉన్న శిశువు సాధారణవారు కాదు, అతను మహావిష్ణు భక్తుడు అవుతాడు అని చెప్పి గయాధువును తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. ఆ ఆశ్రమంలో ఉండగా నారద మహర్షి ఆమెకు విష్ణు మహిమలు చెప్పేవాడు. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ఉపదేశం కేవలం గయాధుకే కాదు, ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుడికి కూడా వినిపించింది. అలా ప్రహ్లాదుడు పుట్టకముందే విష్ణుభక్తి అతని హృదయంలో స్థిరపడిపోయింది. కొన్ని మేళల తర్వాత ప్రహ్లాదుడు జన్మ. అతను చిన్నప్పటి నుంచే చాలా ప్రశాంతంగా ఉండేవాడు. మిగతా పిల్లలు ఆటలతో ఉండగా ప్రహ్లాదుడు మాత్రం ఒకే పని చేసేవాడు, ఓం నమో నారాయణాయ అని జపించేవాడు. ఇది చూసి మొదట అందరూ ఆశ్చర్యపోయారు. కాని నిజమైన సమస్య ఇంకా ప్రారంభం కాలేదు. కొంతకాలం తర్వాత ప్రహ్లాదుడిని విద్య కోసం గురుకులాలకు పంపించేశారు.
ఆ గురువులు ఎవరో తెలుసా? శుక్రాచార్యుడి కుమారులు షండ అమర్కులు. వాళ్ళు అసురుల గురువులు. వాళ్ళు పిల్లలకు ఒకే విషయం నేర్పేవాడు. హిరణ్యకశిపుడు దేవుడు, ఆయననే పూజించాలి. కాని ప్రహ్లాదుడు మాత్రం ఆ మాటలు వినలేదు. అతను ఎప్పుడూ తన స్నేహితులకు చెప్పేవాడు, ఈ ప్రపంచంలో నిజమైన దేవుడు ఒక్కరే, అతడే శ్రీ మహావిష్ణువు. ఇది గురువులు విన్నప్పుడు భయపడ్డారు. అందుకే ఒకరోజు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి దగ్గరకు తీసుకెళ్లారు. హిరణ్యకశిపుడు తన కుమారుడిని ప్రేమతో అడిగాడు, నువ్వు గురుకులంలో ఏమీ నేర్చుకున్నావు? ప్రహ్లాదుడు అమాయకంగా చెప్పాడు, తండ్రి, ఈ ప్రపంచంలో అత్యంత గొప్పది విష్ణుభక్తి. విష్ణువును స్మరించేవాడు ఎప్పుడూ భయపడడు. ఈ మాట విన్న వెంటనే హిరణ్యకశిపుడి ముఖం కోపంతో మారపోయింది. విష్ణు అని గర్జించాడు. అతనే నా శత్రువు. అప్పటినుండి హిరణ్యకశిపుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నా కుమారుడైనా సరే విష్ణుభక్తుడిగా ఉంటే బ్రతకనివ్వను. అలా ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మొదట అతన్ని విషం తాగించడానికి ప్రయత్నించారు. కాని ప్రహ్లాదుడు విష్ణుని పేరు జపించాడు. విషం అతనికి ఏమీ చేయలేకపోయింది. తర్వాత్ అతన్ని పర్వతం మీద నుండి తోసేశారు. కాని అతను సురక్షితంగా నేలపై దిగిపోయాడు. తర్వాత్ అతన్ని భారీ ఏనుగులతో తొక్కించారు. కాని ఏనుగులు కూడా అతన్ని హాని చేయలేకపోయాయి. ఇంకోసారి అతన్ని అగ్నిలో పడేశారు. కాని అగ్ని కూడా అతన్ని కాల్చలేకపోయింది. ఎందుకంటే ప్రహ్లాదుడిని రక్షిస్తున్నది సాధారణ శక్తి కాదు, మహావిష్ణువు కృప. ఇన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు మాత్రం భయపడలేదు. అతను ఎప్పుడూ ఒకే మాట చెప్పేవాడు, ప్రభు ఎక్కడైనా ఉన్నారు. ఈ మాట హిరణ్యకశిపుడికి మరింత కోపం తెప్పించింది. ఒకరోజు అతను ప్రహ్లాదుడిని తన సభలోకి పిలిచాడు. అతని కళ్లలో అగ్ని మండోతోంది. అతను గర్జించాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు? నువ్వు చెబుతున్నట్టు అతను ఎక్కడైనా ఉన్నాడా? ప్రహ్లాదుడు ప్రశాంతంగా సమాధానం చెప్పాడు, అవును తండ్రి, ప్రభువు ప్రతి చోట ఉన్నారు. హిరణ్యకశిపుడు సభలో ఉన్న ఒక పెద్ద స్తంభం వైపు చూపించాడు. అయితే ఈ స్తంభంలో కూడా ఉన్నారా? ప్రహ్లాదుడు భయపడకుండా చెప్పాడు, అవును, అక్కడ కూడా ఉన్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తన గదతో బలంగా కొట్టాడు. ఆ క్షణంలో అక్కడ జరిగింది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఐ జంతువా లోపల నుండి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. ఆ శబ్దం విన్న వెంటనే 3 లోకాలు కూడా కంపించిపోయాయి. స్తంభం చీలిపోయింది. అక్కడి నుండి బయటకు వచ్చిన రూపం మనిషి కాదు, జంతువు కూడా కాదు. అది ఒక భయంకరమైన దివ్య రూపం. అర్ధం మనిషి, అర్ధం సింహం. అతడే మానని మనక శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం. ఆయన కళ్లలో అగ్ని మెరుస్తోంది. ఆయన గర్జన వినిపించగానే 3 లోకాలు కంపించాయి. దేవతలు కూడా ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇలాంటి అవతారం ఎవ్వరూ ఇంతకుముందు చూడలేరు. హిరణ్యకశిపుడు మొదట ఆశ్చర్యపోయాడు. కాని వెంటనే అతను గర్జించాడు, నువ్వెవరు? నన్ను భయపెట్టగలవని అనుకుంటున్నావా? అతను తన ఆయుధాన్ని తీసుకుని నరసింహుడిపై దాడి చేశాడు. కాని నరసింహుడు ఒక్క క్షణంలోనే అతన్ని పట్టుకున్నాడు. అప్పుడు జరిగినది బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలకు సమాధానం. హిరణ్యకశిపుడిని నరసింహుడు అస్తమయం సమయంలో పట్టుకున్నాడు. అది పగలు కాదు, రాత్రి కాదు. అతన్ని రాజభవనం గడపై కూర్చోబెట్టాడు. అది ఇంటి లోపల కాదు, బయట కాదు. తర్వాత నచ్చాడు. అది భూమిపై కాదు, ఆకాశంలో కాదు. నరసింహుడు ఆయుధం ఉపయోగించలేదు. తన పంజాలతో హిరణ్యకశిపుడి ఛాతిని చీల్చాడు. అలా బ్రహ్మదేవుడిచ్చిన ప్రతి వరం కూడా భంగం కాకుండా హిరణ్యకశిపుడు సంహరించబడ్డాడు. ఆ సమయంలో నరసింహుడి కోపం చాలా భయంకరంగా ఉంది. అతని గర్జనతో ప్రపంచం కంపించింది. దేవతలు కూడా దగ్గరకు రావడానికి భయపడ్డారు. అప్పుడు బ్రహ్మదేవుడు, శివుడు, నీ భక్తి నాకు ఎంతో ప్రియమైనది అని చెప్పి అతనికి వరమిచ్చాడు. నీ తండ్రి చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి. నువ్వు ధర్మంగా ఈ రాజ్యాన్ని పాలించు. ప్రహ్లాదుడు నమస్కరించాడు. నరసింహ అవతారం తన పని పూర్తి చేసి మళ్లీ వైకుంఠానికి తిరిగి వెళ్ళింది. ఫ్రెండ్స్, ఈ కథలో ఒక గొప్ప సందేశముంది. సత్యమైన భక్తిని ఎవరూ ఆపలేరు. ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా అతని భక్తి అతన్ని రక్షించింది. నరసింహస్వామి ఇప్పటికీ భక్తులను రక్షించే దేవుడిగా పూజించబడుతున్నాడు. భారతదేశంలో అనేక నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ క్షేత్రాలు అహోబిలం నరసింహస్వామి ఆలయం, కర్నూలు జిల్లా, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, విశాఖపట్నం, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, గుంటూరు, తెలంగాణలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మీ లక్ష్మీ నరసింహ విగ్రహం కూడా చాలా ప్రసిద్ధి. ఈ క్షేత్రాలలో నరసింహస్వామిని దర్శిస్తే భయం తొలగిపోతుందని భక్తులు నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇదే శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం కథ. మీకు ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని దశావతారాల కథలు తెలుసుకోవాలంటే
తదుపరి వీడియోలో మరొక మహావిష్ణు అవతారం కథతో మళ్ళీ కలుద్దాం. ఆమేన్.